ఎందుకంటే ఇల్లు కట్టించలేదు పెళ్లి చేసి చూడనే సామెత ఉన్నది. ఇల్లు అనేటువంటిది ఒక కళ. ఆ కళ నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. కానీ 10 ఏళ్లలో ఇంతమంది చూసిన అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావు కోడి కట్టేసి కింద అందరికి నోరు ఇచ్చినట్టుగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు. అల్లుడ తేడా వాడుకుంటారు, కోళ్ళేడ కమ్ముతారు, మేకలేడ కట్టేస్తున్నారు. ఉస్మానాబాద్ ఎంతమందికి వచ్చినా నాకు తెలియదు. కానీ ఇప్పుడు దాదాపు మొదటి దశలో 170 పైన, ఇప్పుడు 370. అట్లనే 173 ఊర్లల్లో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేకుండా ప్రతి ఊరికి ఇచ్చినాం. అయితే ఇలా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అప్లికేషన్లు పెట్టుకోండి. అర్హతను పరీక్షించి పేదలు ఎవరున్నా సరే అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. 10 ఏళ్లలో మీరు చూసి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పుడు రేషన్ కార్డు అడగగానే వస్తున్నాయా లేవా? రేషన్ కార్డు వస్తా ఉంది. సన్న బియ్యం ఇక్కడనే మనం ప్రారంభించుకున్నాం. కంటిన్యూగా సన్న బియ్యం వస్తా ఉన్నాయి. ఇలా సన్న బియ్యం గతంలో దొడ్డ బియ్యాన్ని అమ్ముకునే పరిస్థితి ఉండే, ఇలా సన్న బియ్యాలు తింటున్నారా లేదా? సన్న బియ్యం వస్తా ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు వస్తా ఉన్నాయి. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తా ఉంది. 200 యూనిట్ల లోపల వాడుకున్న వాళ్లకు. అదేవిధంగా మహిళలు అక్కా చెల్లెలు కొత్తకొండ జాతరకు పోవాలన్నా, సింగరాయ జాతరకు పోవాలన్నా, లేకపోతే రేపు పొద్దున సమ్మక్క సాయక్క పోవాలన్నా, ఎవరైనా రాజన్న దగ్గరకు పోవాలన్నా ఆర్టీసీ మంత్రిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కా చెల్లెలందరికీ ఉచితంగా బస్సులు ఇస్తా ఉన్నాం.